सिग्गु डीओ मंडी वाइट करे सिग्गु नशिंचाली केंद्र राष्ट्र ప్రభుత్వం मंडी वाइट करे नशिंचाली टीआरएस ప్రభుత్వం मंडी वाइट करे नशिंचाली సిగ్గు ప్రైవేట్ స్కూళ్లకు ఎంఈఓ అవకాశాలు పలకడమా రాహుల్ ఏఎస్బీ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఒక పక్క గవర్నమెంట్ పాఠశాల బలోపేత చేస్తాము, భౌతిక సదుపాయాలను కల్పిస్తాము, అలాగే అందిస్తామని రాష్ట్ర ప్రజల భ్రమలు కలిపి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల ఒత్తాసు పలుకుతుంది. ఈరోజు రాష్ట్రంలో కేజీ విద్యను అందించకుండా ఈరోజు ప్రైవేట్ పాఠశాలను ఒత్తాసు పలకడము ఏఎస్బీగా అలాగే వామపక్ష విద్యా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే బైసాపట్నంలో ఉన్న ఏది ప్రైవేట్ స్కూల్ యజమానులు ఉన్నారో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. అలాగే 42 జీవోలను అమలు చేయాలన్న టై బెల్టులు షూలు ఎలాంటి నిబంధనలు లేకుండా తీసుకోకుండానే ఈ పాఠశాలలను అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. అందుకని సంఘాలు అలాగే కార్మిక సంఘాలు కలిసి ఈరోజు బైసాపట్నంలో గుండు ఆదర్శ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. వెంటనే ఈ పాఠశాలలు అయితే ఫీజులు వసూలు చేస్తున్నాయో వెంటనే మానుకోవాలని, లేకుంటే ప్రతి పాఠశాల ఎదురుగా మేము ధర్నాను బైసాపట్నం ఏఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎవరి రావులు గారు ప్రైవేట్ స్కూల్ విద్య ప్రైవేటీకరణ వ్యాపారీకరణ నియంత్రణని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అర్ధగొండు ప్రదర్శన చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూళ్ళు అదేవిధంగా సంబంధిత విద్యాశాఖ అధికారులు కుమ్మక్కై ఏదైతే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో దాన్ని నియంత్రించాలని చెప్పి ఏఎస్బీ జిల్లా కార్యదర్శి జవార రావులు ఈరోజు గుండు గీయించుకొని నిరసన కార్యక్రమం జరిపారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రైవేట్ స్కూళ్లు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఎల్కేజీ నుంచి మొదలు పెడితే, నర్సరీ నుంచి మొదలు పెడితే 5-10 వేలు